హాయ్ నమస్తే, నేను రవి స్వప్న అండ్ వాయిస్. నేను లైవ్లోకి ఎందుకు వచ్చానంటే, ఇప్పుడు నేను ఒక కూర చేస్తున్నాను. ఆ కూర మీకు తెలుసు, చూపిస్తాను చూడండి. ఆ చేపను చూసి దర్శపోతుంది మీరు. చూడండి, ఇది సొర. మీకు అందరికీ తెలుసు, ఇది సొర చాలా రేట్ ఎక్కువ. కాకపోతే అక్కడ చేపల మార్కెట్లో తక్కువకి వచ్చింది. ఎంత ఉందో చూడండి, పెద్ద సొర ఇది. ఇదైతే ఇప్పుడు వండుతున్నాను, కానీ అంతా వండను. నేను అంత తిను కదా, దీన్ని ఒక 5 పొట్లు వండుకుంటాను నేను. చూడండి ఎలా ఉందో. సరేనా, దీన్ని ఎలా చేసుకోవాలో ఏంటో దీన్ని విధానాలు మీకు చెప్తాను. చూడండి, వేసేయండి. ఓకే, తర్వాత ఇలా ముక్కలు పోసుకుని ఇలా నీటిలో ఇలా పెట్టుకుని దాన్ని కొంచెం మగ్గి పెట్టుకోవాలి. మగ్గిన తర్వాత దానిపైన ఇసుక ఉంటుంది. ఆ ఇసుక అంతా శుభ్రంగా కడిగాలి. కడిగిన తర్వాత తీసేస్తాను. ఇచ్చేయండి. చూడండి, ఇలాగ అవ్వాలి. ఇలాగ అయిన తర్వాత దీన్ని శుభ్రంగా వేణిలో వచ్చుకుని చల్లీలు వేసుకుని కడుక్కోవాలి. కడుక్కోవడం అనేది చూపిస్తాను చూడండి. ఇది ఉడికిపోయింది. ఇప్పుడైతే ఇది ఇలాగా దీని ఇలా ఫర అంటారు కదా, దీన్ని ఇలాగ రబ్ చేస్తే వాటర్లో రబ్ చేస్తే ఇలాగా ఇసుక ఉంటుంది. దీని మీద ఇసుక వచ్చేస్తుంది అనమాట. ఇదంతా ఇసుకి దీన్ని కడిగాక నేను చూపిస్తాను ఏంటన్నది చూడండి. దీన్ని సరిగ్గా కడగలేదు అనుకోండి, ఇసుక అంతా దీన్నే ఉంటుంది. చాలా ఇసుక ఉంటుంది. తర్వాత మీరు ఇబ్బంది అయిపోతారు తింటారు. శుభ్రంగా నీట్గా కడుక్కోవటం నేర్చుకోండి. ఇప్పుడు ఇందులో వేసుకుని కడిగేసుకుని పక్కన పెట్టుకుని నేనైతే కొబ్బరి పువ్వు వేస్తున్నాను. కొబ్బరి పువ్వు వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే కొబ్బరి పువ్వు వేస్తున్నాను. కొబ్బరి పువ్వు వేసిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోండి. తగినంత సాల్ట్, తగినంత కారం. నేనైతే ఎక్కువ వేస్తున్నాను కారం, తీసుకొని రాక. తగినంత పసుపు, ఇవన్నీ వేసుకుని ఇలాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. కలుపుకునేది అనుకోండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఈ లోగలో ఉల్లిపాయలు అయితే చేసుకున్నారండి. ఉల్లిపాయలు తాలింపు పెడదాం. ఇలా కళాయి పెట్టుకుని కళాయిలో నూనె పోసుకుని ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇలా మగ్గి పెట్టుకుంటున్నాము. ఇలా మగ్గిన తర్వాత బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర కోసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అప్పుడే కాదు, లాస్ట్ వేసుకుంటారు కానీ. ఓకే, ఈ లోపల ఇది ఫ్రై చేసుకుందాం. ఇది ఫ్రై అయిన తర్వాత ఇది బాగా మగ్గిన తర్వాత అప్పుడు ఇది వేసుకుందాం. వేసి చేయండి. ఇలా చేసుకుని చూద్దాం. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాము. నేను ఆల్రెడీ నూరుకుని పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో, అది వేసుకుందాం. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇలా నూనెలో మగ్గి పెట్టుకోవాలి. ఉడిపెట్టేసి ఇలా మగ్గిన తర్వాత ఇలా మగ్గి పెట్టుకోవాలి. ప్లీజ్ ఏమనుకోకండి, వీడియో నేనే తీసుకోవాలి కదా, దానికోసం అవుతుంది. ఇలా కొంచెం బాగా మగ్గనివ్వాలి. ఇలాగ ఉల్లిపాయలు ఎంత దూరంగా మగ్గితే అంత బాగుంటుంది టేస్ట్ కూర. నాకు సొరకూర ఎవరు నేర్పారంటే మా నాన్నగారు నేర్పారు. నాకు చాలా ఇష్టం మా నాన్నగారు వంట. మా అమ్మగారికి అయితే కొయ్యట వంట ఉండదు. మా అమ్మగారు ఫస్ట్లో మా అమ్మగారు చాలా బాగా చేసుకోరు. కాకపోతే కొయ్యకి వెళ్ళాక కొయ్యట వంట నేర్చుకున్నారు. అప్పటి నుంచి ఆయిల్ కారం తగ్గించుకు తింటారు మా అమ్మగారు అయ్యింది. కానీ మా నాన్నగారు అయితే వంట చాలా బాగా చేస్తారు. ఈ సొరకూర కూడా మా నాన్నగారే నేర్పారు నాకు. చూడండి, ఇప్పుడు ఇది అయిపోయింది కదా. ఇలాగా ఇది అయిపోయినాక కొద్దిగా సిబ్బులో పెట్టేసుకుందాం. చూడండి, ఉల్లిపాయలు మగ్గిపోయి నేనైతే ఇప్పుడు వేసేసుకుంటున్నాను. ఇది వేసుకున్న తర్వాత బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. మగ్గిపోయింది, కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకుని మగ్గి పెట్టుకుందామండి. మగ్గిన తర్వాత చూడండి, కూర పొగలొచ్చేస్తుంది. కూర అయితే అయిపోయింది. ఓకే, నోరు ఊరిపోతుందా మీకు ఎవరికైనా? రండి, కొయ్యకి వచ్చింది. కొంచెం కూర వేసి పంపిస్తాను. ఓకే, బై ఫ్రెండ్స్. కూర అయితే ఇలా చేసుకోవాలి. ఎవరికైతే నచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి ప్లీజ్. బై బాయ్.